హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇవి కొన్ని కేక్స్ అయితే నేను ఉమెన్స్ డే రోజు స్పెషల్గా డిజైన్ చేసిన కేక్స్ అండి. మీకు ఇందులో ఏదైనా డిజైన్ నచ్చితే నాకైతే డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. ఇదైతే 3 kgs పైనాపిల్ కేక్ అండి, కూల్ కేక్. ఇదైతే ఇప్పుడు ఇది వచ్చేసి 1 kg కూల్ కేకే. ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్లో చేశాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కేక్ ఒక 4 kgsలో వచ్చాయండి. బట్ ఇవి 2 కూడా నార్మల్ కేక్స్. దీనికి గాను నేను A4 సైజ్ మీద నార్మల్ ప్రింట్అవుటే అండి. ఇది నార్మల్ పేపర్ ప్రింట్అవుటే. మనకి అది కేక్ మీద పెడితే పాడవ్వకుండా నేనైతే OHP షీట్స్తో మేనేజ్ చేశాను అనమాట. అది ఎలా ఏంటి అనేది చాలాసార్లు అయితే నేను లైవ్లో వీడియోస్లో చూపించాను అనమాట. ఈ విధంగా అయితే నేను 4 kgs కేక్స్ అయితే చేశానన్నమాట. నెక్స్ట్ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మాకు తెలిసిన వాళ్ళే అనుకోండి, ఉమెన్స్ డే స్పెషల్గా 2 kgs కేక్ కావాలని అడిగారనమాట. ఓకే అని 2 kgs కేక్ నేను చేసి రెడీ చేసిన తర్వాత తీసుకెళ్లే ముందు ఏం చెప్పారంటే, 2 మెంబర్స్ అయితే రావట్లేదండి, అంటే మేము అనుకున్నంత మంది రావట్లేదు, సో వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి 1 kg ఏమన్నా చేయగలరా, దాన్ని మీకేమన్నా వేస్ట్ అవుద్దేమో అని చాలా టెన్షన్ పడ్డారు. బట్ నేనైతే వితౌట్ హెసిటేషన్ ఏం చేశానంటే, మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి, వేస్ట్ కాకుండా నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పేసి ఇదైతే ఒక 2 kgs కేక్. తర్వాతకు వచ్చేసి ఆ 2 kgs కేక్ని హాఫ్గా కట్ చేసేసి ఎలా మేనేజ్ చేశానో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి 2 kgs ఫుల్ కేక్. ఇప్పుడు మీకు మధ్యలో ఒక ఘాటు కనిపిస్తుంది. యాక్చువల్గా నేను కట్ చేసేద్దామనే టైంకి గుర్తొచ్చింది వీడియో తీయాలి అని చెప్పేసి. ఇప్పుడైతే ఆ HA దగ్గర ఘాటు పెట్టాను చూడండి, అక్కడ కట్ చేసేసి దాన్ని మళ్ళీ నేను క్రీమ్తో ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేసి పైన అయితే మార్చేసాను అనమాట. హ్యాపీ ఉమెన్స్ డే ఈ విధంగా రాశాను. మిగిలిన హాఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ విధంగా అయితే ఈ హాఫ్ని పక్కకు పెట్టేశాను. వేరే ఇంకెవరో 1/2 kg కేక్ ఆర్డర్ చేస్తే ఇందులో నుంచి అయితే చేసి మేనేజ్ చేశాను అనమాట.